మామా ఈ రోజు తను గుడికొచ్చినప్పుడు చూసుండాల్సిందిరా. చీర కట్టుకుని పిచ్చెక్కించేసిందిరా. కాదు అబ్బా, కానీ ఒక్కట్రా, మనం భయపడినట్టు వాళ్ళ ఇంట్లో ఏం జరగలేదు. రేయ్, మనమంటూ నన్ను కలుపుతావేంట్రా? నువ్వే భయపడ్డా. ఈ కాల పిల్లల్ని బెదిరిస్తే కథ వేరే రకంగా మారిపోతుందని మీ బావకి చాలా బాగా తెలుసు. కరెక్ట్ మావా, కానీ అతను మన దగ్గరకు వచ్చి ఎంతలా బెదిరించాడో కదా. కానీ ఒకటి, నీకు తలనొప్పి మొదలైనట్టే. ఏంటి? ఇక మీ బావ నీకెక్కడ కనపడినా ఏదో ఒక గొడవ తప్పదు మామా. ఎక్కడ వాడు? వాడిని చూడగానే నరికేసి వచ్చి చెప్పకుండా నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నావు. ఎక్కడ వాడు? అన్న ఇటే ఎక్కడో చూశానన్నా. ఎక్కడ వాడు? అదిగోన్నా, ఈ రోజు నా చేతిలో చచ్చాడు వీడు. ఒక అబ్బకు పుట్టినవాడివి కాదురా నువ్వు. నేనంతలా చెప్పిన తర్వాత కూడా గుడిలో నా చెల్లెలు చేయి పట్టుకుని మాట్లాడావంటే ఆ రోజు నిన్ను చంపకుండా వదిలేయడమే తప్పు. వీడున్నాడనే ధైర్యంతో ఏమైనా చేస్తావరా నువ్వు? కొట్టి చంపేయండి వీడిని, నేను చూసుకుంటాను. అర్థమైంది. ఇన్ని దెబ్బలు కొట్టిన తర్వాత కూడా నీ ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా పడలేదంటే నీకు ఆట తెలుసన్నమాట. ఆ ఆట అంతేంటో నేను చూపిస్తా. రేయ్, ఆ వేటకెత్తి తీసుకురా. ఈ రోజు నా చేతిలో చచ్చావురా. మమ్మల్ని కూడా చంపేస్తామని భయపడ్డా ఉన్నా. అలా భయపడి ఊళ్ళోకి వెళ్ళి చెప్పేస్తారా? ఇక్కడ కాకులకు కూడా ఈ విషయం తెలీదు. మీరిద్దరూ ఎక్కడైనా ఈ విషయం వాగారో ఇద్దరు ప్రాణాలతో ఉండరు. మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఎవరు చెప్పమన్నా, నమ్మచ్చుగా. మమ్మల్ని నమ్మన్నా, పుట్టే చెప్తున్నా అన్న. మేము ఎవరికి చెప్పన్నా, వదిలేయండి, మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ అన్న. అన్న వదిలేయండి. పోండ్రా. నువ్వింటికి వెళ్ళి నేను చూసుకుంటాను.
ఇంటికి వెళ్ళరా, నేను చూసుకుంటాను. అది కదరా, అది వెళ్ళమని చెప్తున్నానుగా. పోరా, పో.